ఫస్ట్ టైం ఎక్కుతున్నా, ఏమైతే చూద్దాం. ఏం చేయాలా, గేరేయాలా. ఇంకైతే ఫస్ట్ టైం డ్రైవింగ్ చేసేలో కొంచెం భయమైనది ఉంటుంది. పర్ఫెక్ట్ కూడా ఎట్లా నడుపుతున్నారా నువ్వు చెప్పాలి. పర్ఫెక్ట్ అయిపోయినా చెప్పడేంది, పెట్రోల్ అయిపోయింది మచ్చా. ఇంకా పారు పెట్రోల్ గారే తర్వాత మొత్తానికి అయితే కార్ అయితే నేర్చుకుందాం. ఫస్ట్ టైం ఎక్కుతున్నా, ఏమైతే చూద్దాం. ఇక ఏమంటాం, మొత్తం వీడియో చూపిస్తే ఎట్లా నడపాలి, ఏం చేయాలో మీకు కూడా ఐడియా వస్తుంది కదా. చలో మరి చూద్దాం. చలో ఫస్ట్ అయితే తాళం పెట్టి స్టార్ట్ చేయాలి. తర్వాత దీని మీద కాలు పెట్టాలి. తర్వాత హ్యాండ్ బ్రేక్ తీయాలి. తర్వాత ఏం చేయాలా, గేరేయాలి. గేరేసి ఏం చేయాలో ముందుకు పోవాలి. అంతే. ఇట్లా కారు ముంగ అయిన తర్వాత అట్లా ముంగళ అని చూపిరా. ఎట్లా వచ్చింది చూపిరా. బ్రేక్ అది ఓని స్ట్రైట్ అండి. ఇటు తిప్పు, ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ అటు పోదాం మనం. లెఫ్ట్ సైడ్ తిప్పు. ఇంకా 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 స్ట్రైట్ ఇటు అటు సైడ్ తిప్పుకో. వెనక పోతుంటా రైట్ సైడ్ తిప్పుకో. వెనక పోతుంటా ఇటు ఈ గ్యాప్ లో పెడతావా. బ్రేక్ రివర్స్ గేరింగ్. మాకైతే మొత్తానికి అయితే వరుణ్ నేర్పిస్తున్నాం అన్నమాట ఈ దూరంలో. వెనకకి పడలే, వెనక ఇప్పుడు పడదు. ఇప్పుడు ఇటు పండు ముందడికి. అయితే వాడు ఫస్ట్ స్టార్టింగ్ కాగానే ఆ దద్దపోడు ఎదురం వచ్చిన అనమాట. ఇటు లెఫ్ట్. ఇక మంచిగా అయితే మంచిగా వేస్తాం. ఫస్ట్ టైం గల్లీలకైతే పోతున్నాం అనమాట. ఇంతకుముందుకు ఎప్పుడు గల్లీలకైతే నేను కారు నడపలేను. ఇప్పుడు ఫస్ట్ టైం గల్లీలకైనా పోతున్నా. ఇంతకుముందు నడిపిందంతా మనం మెయిన్ రోడ్ మీద ఎక్కువ నడిపిన నేనైతే. ఇప్పుడు ఫస్ట్ టైం కార్లో గల్లీలలో నడుపుతున్నా. ఏం కాకుండా చూడాలి దేవుడా. కార్ని నడిపిస్తానా, నడిపిద్దాం. ఏమంటావు నీ సబ్స్క్రైబర్స్ ని గాయస్ అంటావా? మన బ్రదర్స్ అందరు, మనకు అందరు అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెలు చాలా మంది ఉన్నారు. అలా మనం అంతా నీట్గా ఉండాలి. వాళ్ళతో మహారాజ్ కి జై. అయితే ఇంకా ఒక 2-3 రోజులలో కొత్త కార్ చూపిరా. ఇంకొక 2-3 రోజులలో కూడా కొత్త కార్ తీస్తా. అంటే కొత్త కార్ తీసుడు మీన్స్ పెద్ద కార్ వేరేది కూడా ఉందన్నమాట మన కాడ. అది కూడా నేను మీకు నడిపించి అది కూడా చూపిస్తా. ఇట్లా మొత్తానికి అయితే ఫస్ట్ టైం డ్రైవింగ్ చేసేలో కొంచెం భయమైనది ఉంటుంది. అయినా ఇందులో భయపడటానికి ఉందమ్మా, వెరీ సింపుల్. అలా వెళ్ళి ఇలా తిరిగి ఆ లెఫ్ట్ లో టప్పని అయిపోతుంది అంతే. మన పక్కన మంచిగా ఎవరైనా ఎక్స్ప్లెయిన్ నేర్పించేటోడు మంచిగా ఉన్నాడు అనుకోండి, ఈజీ అయిపోతుంది. నాకు చూపిస్తుంది, నీ ఫేస్ చూపించుకో. మంచిగా నేర్పిస్తాను అనమాట. ఆడు కూడా రీసెంట్ గా నేర్చుకోండు, కానీ చాలా బాగా నడుపుతున్నాడు. ఆడు పర్ఫెక్ట్ అయిపోయింది. మనం నెక్స్ట్ వచ్చేసి ఎడిపోతున్నాం అంటే టిఫిన్ చేయడానికి పోతున్నాం అనమాట. మెయిన్ రోడ్ ఎక్కుతున్నాం అనమాట. చూపిరా మెయిన్ రోడ్ చూపి ఎట్లా చూడదు. ఇడికైనా మన టాస్క్ అనమాట. శివం రోడ్ చెప్పు వాళ్ళు ఇప్పుడు ఎట్లా ఎట్లా నాకు మెల్లవా మెయిన్ రోడ్ పైన. ఓకే, గల్లలో కూడా మెల్లగా పోవాలి. పిల్లలు వస్తుంటారు చేస్తుంటారు. ఇంతకీ నా డ్రైవింగ్ వచ్చిందా లేదా నువ్వు ఒక మాట చెప్పాలా? చేసింది. ఫస్ట్ నేర్చుకునేటప్పుడు అయితే మెల్లనే పోవాలి. ఎంత మెల్ల పోతే అంత పర్ఫెక్ట్ వస్తుంది. మొత్తానికి అయితే ఏమంటావు, నేను రోడ్డు మీదకి ఇంకా మంచిగా డ్రైవింగ్ చేయాలా ఇంకా నేర్చుకోవాలా ఏంటి?
నీకు రివర్స్ ఒక్కటి అర్థమైతే ఇక నీకు మొత్తం వచ్చేసినట్టు అంతే. అవి హ్యాండిల్ అట్లా లోగోదు అటు ఇటు. ఓకే కార్ నిన్ను నడిపేద్దు, నువ్వు కార్ నడిపా. ఇట్లా క్రేజీ అలా ఉంటుంది. ఇట్లా మనం కార్ నడిపినప్పుడు వేరే వాళ్ళ కార్ చెప్తే మనకైతే హైలైట్ అనిపిస్తుంది. నేను ఏం ఫీల్ ఉండదు మామయ్య. అందరు తెలిసిన వాళ్ళు ఉంటారు కానీ నేను గమ్మున పోజ్ కట్టుకుంటా పోతా. అదే హైలైట్. రివర్స్ కెమెరా. నెక్స్ట్ కేమోలో టిఫిన్ చేద్దాం మనం వెళ్ళైతే. ఇప్పుడు సిగ్నల్ పడ్డది, ఇప్పుడు అయితే చూద్దాం ఇక ఏం కథను. మనకి సిగ్నల్ పడితేనే కొద్దిగా డిస్టర్బ్ అవుతా అనమాట. ఇది న్యూట్రల్ ఉంది ఇప్పుడు బండి అయితే. సిగ్నల్ పడినాక బండి ఇంకొక ఒకటం నడుకోవాలి. ఇప్పుడు గేర్లు వేసి పెట్టేసుకోవాలి ఫస్ట్. గేర్లో పడ్డదిగా రైటా. మొత్తానికి అయితే ఈ నేర్పిస్తుంది నాకైతే పడ్డది సిగ్నల్. పర్ఫెక్ట్ వచ్చింది. అయితే డాష్ అవుతుండేవా ఇలా డాష్ గిరాక్ అవుతుండే. మొత్తానికి అయితే ఇట్లా ఈ మనిషి ఉన్నందుకు నేను చాలా జల్దీ డ్రైవింగ్ నేర్చుకున్నాను అనమాట. ఏం లేదు, నువ్వు నడిపిస్తా నీకే వస్తుంది. నేను నీట్ గా నేర్పిస్తాడు అంటే చిరాకు వాడాడు వాడు ఏమన్నా కానీ నీట్ గా అన్న ఇట్లా కాదన్నా ఇట్లా అని సంలాయించి బాగా జల్దీ నేర్పించేసింది. ఇంకొన్ని ఒక 2-3 రోజులలో నేను పెద్ద కార్ కూడా తీస్తా. ఏం కార్? టాటా స్ట్రోమ్. అది తీస్తా, చూపిస్తా, అది కూడా వీడియో. అందులో కూడా మనం పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఉంటాం అన్నమాట. పుష్పరాజ్ చాలా 2 days లో నేర్చుకుని ఉత్తి కార్. నేను నాకు లైసెన్స్ ఉంది, అన్ని ఉంది, కాకపోతే నేను 2 days కే నేర్చుకున్నా కార్ అయితే. చాలా రోజుల అంటే 2018లోనే నేను కార్ అనే డ్రైవింగ్ స్కూల్లో నేర్చుకున్నా. కానీ మర్చిపోయాను మధ్యలో. తర్వాత ఏమైందంటే ఇక ఎవరి దగ్గర కార్ లేకుండా మామ దగ్గర కార్ ఉంది. సో ఇప్పుడు మేము చేతైతే మంచిగా ఫ్రీ అవుదామని చెప్పకుండా ఇంకా తాళం ఎవరు తెలియదు మేము ఇట్లా బండి తీసినామని చాలా అట్లా తీసుకొని వచ్చినాం అన్నమాట. సరే తెలిస్తే నేనున్నా అని ఏం టెన్షన్ తీసుకోరు. అది నెక్స్ట్ అయితే మనం టిఫిన్ చేయడానికి పోదాం. ఆడ కూడా వీడియో చూపిస్తాం. మంచిగా సైడ్ ఇద్దాం. అక్కడ పోతుందా అలా పోతాను. నువ్వు లెఫ్ట్ సైడ్ రాకు, వెనకాల ఉండు. మన వెనక ఇట్లేనేమో వెళ్ళవు. సెకండ్ గేర్లో వేసుకో. పోతాను మెల్ల. మొత్తానికి అయితే ఏదో అట్లా 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 నడుపుతున్నాను అన్నమాట. ఎంతనే వస్తాడు పోతుండు. నువ్వు మెల్ల నాకు రాబోయ్ ఆడేంది రాబోయ్ మనకి పోటా ఎట్లా అనవద్దు డ్రైవింగ్ చేసేటప్పుడు. ఇప్పుడైనా నేను ఏదో కెమెరాకి నాకు ఒక బీజిఎం వేసుకోవాలని చెప్పి నేను అట్లా చేస్తున్నాను. మజాక్ కాడదు. ఎప్పుడు కార్ నడిపినప్పుడు అయితే చాలా సీరియస్గానే ఉండాలి. 1 2 ఇట్లా ఈ గ్యాప్ లో వచ్చినప్పుడు మొత్తం లెఫ్ట్ పడిపోతాడు. అన్ని 4 దిక్కులు నీ మైండ్ లో ఉండాలి. పైన డ్రోన్ కే వేసుకున్నట్టు చూస్తుండాలి నువ్వు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. ఇంకా చాలా నేర్వాలంటే ఇట్లా లెఫ్ట్ తిప్పేస్తావా? ఏడుంది టిఫిన్? ఏడలేదు అంటే నీకు టిఫిన్ అమ్మారా టిఫిన్ మెయిన్ మనిషికి టిఫిన్. కార్ రాగాలు పైకి తంటున్నాయమ్మా. రారా ఒక్కనే ఉన్నా కదరా అని చెప్తే వాడు ఏం చేసిన అంటే నేను అనలే టిఫిన్ మాట అయితే ఫస్ట్ నేను అనలే. అమ్మారా పెట్రోల్ నాదే టిఫిన్ కావాలంటే ఇప్పుడు ఆయనకి ఇప్పుడు మళ్ళీ పళ్ళు కూడా మనం దొంపియాలని ఇంకా యూనిఫామ్ ఇప్పిస్తారా పై. సెకండ్ ఒకటే ఫ్రేమ్ లో ఎంతసేపు పెడతావు? తెల్లగానే పడుతుంది అందుకని. నీకేంద్ర లవర్ బాయ్. లవర్ బాయ్
మొత్తం సిగ్నల్ కూడా ఎట్లా నడుపుతున్నారా నువ్వు చెప్పాలరా? అయిపోయింది పర్ఫెక్ట్ అయిపోయినాక చెప్పుడైంది బ్రేక్ బ్రేక్ అయిపోయింది పర్ఫెక్ట్ అయిపోయినాక చెప్పుడైంది బ్రేక్ బ్రేక్. సాయి కిరణ్ సూపర్ స్టార్ సచ్చే దిల్ కా సర్కార్. లెఫ్ట్ ఇండికేటర్ ఇట్లా పైగా మనం మటుకు పెట్రోల్ ఎంత ఓపించాం మీ కార్లో చెప్ప ఒకసారి. పెట్రోల్ రేట్లు బాగా పెరిగినాయిరా. ఎంత పెరుగుతుందిరా? నేను ప్రతిసారి 100నే కొట్టిస్తాను. మజా వస్తుంది. ఎంత ఓపించాం తెలుసు ఇలా కార్లో వస్తే 80 రూపాయలు పెట్రోల్ ఓపించినాం. అదే ఆటోమేటిక్ ఎన్నికలు అదే అయిపోతుందా? మన పని అయిపోయినాక ఏ కార్లో అంతే. అదొకటి బాగుంది. 80 రూపాయలు పెట్రోల్ ఎంతైనా పెంచుకొని మనం అయితే పోసేది ఎంత 50, 60, 70. ఇంకా 10 రూపాయలు ఎక్కువ వచ్చింది. మన అట్లా తెలంగాణలో అట్లా ఉంటుందా లేకపోతే అంతా అట్లనే ఉంటుందా? పూర్ ఫ్యామిలీస్ అంతా ఏం ప్యూర్ రా, అందరూ అడిగే పోవాలా. నేను ఏమంటున్నా అంటే నువ్వు వాటర్ తోటి నడిపే బండ్లు తయారీ ఓకే అన్ని బంద్ అయిపోతాయి పెట్రోల్ కంపెనీస్. ఇప్పుడు నేను చెప్పలు కొట్టదాం అంటే కూడా నాకు అయితే లేదు ఈ మాట అన్నందుకు. ఇప్పుడు ఏం అవసరం లేదు కదా. యూట్యూబ్ వీడియో అంటే అర్థం చేసుకున్నాడు ఏంటంటే పొడుగులో తీయాలి. షార్ట్స్ చేస్తున్నాం అనుకో మనము, షార్ట్స్ పొడుగులో తీయాలి, యూట్యూబ్ వీడియో అడ్డంలో తీయాలి. నాకు కూడా వచ్చేసింది ఆ కార్. అటెందుకు పోతున్నావు నువ్వు అక్కడ సైడ్? ఇప్పుడు మనమైతే టిఫిన్ కి అయితే చేరుకున్నాం అనమాట. లాస్ట్ కి ఇటు తిప్పేయి. నీ టర్నింగ్ సగం టర్నింగ్ లోనే హ్యాండిల్ తిప్పినాక ఇటు తిప్పేసుకో. అవునా? పవర్ స్టీరింగ్ అంటే ఈజీ అవుతుంది. ఇది నార్మల్ స్టీరింగ్ 2-3 సార్లు తిప్పాలి. నేను చాలా మందికి అనుకున్నారా ఫస్ట్ ఇదే కార్ నేర్చుకొని బస్సులు కూడా నడుపుతారు. ఫస్ట్ ఇదే కార్ నడిపి బస్సులు కూడా తీయచ్చు. కానీ ఏ మాటకేం మాట మామ ఇట్లా కార్ నడిపేటప్పుడు ఎవరికైనా అవి అన్నా అది ఫీల్ ఉంటుంది. ఏం ఫీల్ ఉంది మామ? ఇక్కడ బంద్ ఉంది టిఫిన్ షాప్ ఉందిగా వద్దు కదా. ఆపి రైట్ టిఫిన్ తినేసి టిఫిన్ తినేటప్పుడు వీడియో ఇస్తా. ఈడుండాలా మన తెలంగాణ కార్ ఎట్లుంటుంది? బయట చేతి పెట్టి డోర్ తీయాలి వదులుకో. యాంటిక్ పీస్ అంటే అయ్యో లాక్ ది ఫస్ట్ లాక్ తీయాలి ఆడ ఒక అది పైకాను అయ్యారోడా అది గట్టిగా నువ్వు బలం పెట్టాలి. మద్దాం అయినే రైట్ కొట్టు. రైట్ కొట్టాలి. అయిపోయింది. ఇది ఫస్ట్ లో జరగాలి ఆడ అవుతుంటే అప్పుడప్పుడు ఏం చేస్తుంటాం. పెట్రోల్ అయిపోయింది మచ్చా, ఇంకా పారు పెట్రోల్ గారే. పెట్రోలే 80 రూపాయలు. అది పోయి క్యాంపస్ 7 కిలోమీటర్లే ముందు అంత లోపల పోయొచ్చినాం. అందుకే లేస్తలేదు. ఇది బంద్ అయ్యా వీడియో నూకుదాం. మొత్తానికి చెప్పినా కదా 80 రూపాయలు పెట్రోలే అని. బండి నూక్కుంటూ పోతున్నాం. ఇక పెట్టేస్తాం. ఇక మళ్ళీ రేపెళ్ళండి తీస్తాం. ఇక రేపొద్దున ఇస్తాం. వాడు ఇస్తున్నాడు నూక్కుంటా. పెట్రోల్ అయిపోయింది. అది అందుకే ఇందాక ఫస్ట్ గేర్లలో ఇవ్వలేదు. ఇట్లుంటుంది అన్నమాట కార్ సఫారీ. పెళ్ళిళ్ళకి అది ఒకటి పియానోడు పట్టుకొని నూక్కుంటూ పోతాడు. మావాడు అట్లా నూక్కుంటూ వస్తాడు. ఇక అదే మేము ఇందాక అదే అనుకున్నాము. ఎట్లా ఆపుతుండో ఇందాక ఎట్లా అంటే మేము అందరం కార్లో వస్తున్నాం వస్తా అనుకున్నాం. వాళ్ళందరూ ఇప్పుడు ఋషిరా అనుకోర్రి. ఇల్లేట్ అసలు. చలో రైట్ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాయి. లైక్ చేయండి, షేర్ చేయండి.